తిప్పిస్తున్నది వాళ్ళ ఓట్లతో గెలిచి వాళ్ళని ఈరోజు మర్చిపోతున్నది. మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఇమాముల మోదన్లకు కమసం పవిత్ర మాసమైన రంజాన్ నెలలో వాళ్ళ 4 నెలల జీతం ఇవ్వాలని, అలాగే 10,000 చొప్పున ఇస్తానని మీరు హామీ ఇచ్చారు కదా, హామీ ఎందుకు నెరవేర్చలేరు? ముస్లిం అంటే అంత చౌకన ఈ పవిత్ర మాసం రంజాన్లో దావత్ ఇస్తారని మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో 30 లక్షల రూపాయలు వస్తాయి ప్రతి సంవత్సరం. గత సంవత్సరం మమ్మల్ని మర్చిపోయి దావత్ ఇస్తారు లేదు, ఏం లేదు. అంటే ముస్లింలు కేవలం ఓటు బ్యాంక్ అని వాడుకుంటారు కానీ తప్ప ముస్లింల పండుగలను గౌరవించారా? అలా బీద కుటుంబాలకు రంజాన్ తోఫా ఇక్కడ ఉన్నది. రంజాన్ తోఫా గురించి కూడా ఎవరు మాట ఎత్తడం లేదు. వాళ్ళు ఉన్నారా? ముఖ్యమంత్రి ఉన్నాడా? లోకల్ ఎమ్మెల్యేలు ఉన్నారా? మినిస్టర్లు ఉన్నారా? రంజాన్ గురించి మాట్లాడుకోవడం ఎవరు లేరా? ముస్లింల గురించి మాట్లాడుకోలేరా? అందుకోసం కావచ్చు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మైనార్టీలో కూడా పెద్ద మంత్రి పదవి వేయలేదు. ఇదే దురదృష్టం అనుకుంటాను. ముస్లింలు అందరం కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంచినందుకు ముస్లింలందరూ దురదృష్టంగా భావిస్తారు. ఈ ముఖ్యమంత్రి తుగ్లక్ పరిపాలన చేస్తున్నాడు. తుగ్లక్ పరిపాలన విముక్తి కావాలని అన్ని కులాల వాళ్ళు కోరుకుంటాను. ఇప్పుడు బతుకమ్మ పండుగ, దసరా పండుగలో బతుకమ్మ బట్టలు ఇచ్చేది, క్రిస్టియన్ బట్టలు ఇచ్చేది పండుగ సాంప్రదాయం తెలంగాణ పుట్టినిల్లు. అటువంటి తెలంగాణ సాంప్రదాయాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కలిపే ప్రయత్నం చేస్తున్నాం. తస్మా జాగ్రత్త. మాకు 15 రోజులలో ఇమాములకు 10,000 చొప్పున మీరు ఇవ్వాలని, అది రంజాన్ తోఫా ఇవ్వాలని, దాతలు ప్రతి కాన్స్టిట్యూన్సీలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం టీఆర్ఎస్ తండ్రి.